హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ శారదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా సుధాకర్. విజయవాడ వెళ్తున్నాము, ఎందుకంటే దగ్గరలో దసరా దివాళీ సేల్ ఉన్నాయి కాబట్టి రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, వెగ్ గ్రైండర్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆఫర్స్లో తీసుకొద్దామని చూస్తున్నాము. అలాగే అటు సైడ్ నుంచి మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ హస్బెండ్ కూడా వస్తున్నారు. సో మేము 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఎండ అయితే మామూలుగా దంచి కొట్టట్లేదండి. వర్షం పడితేనేమో చాలా హెవీగా పడుతుంది. సో లాస్ట్ టైం పడిన వర్షానికి వాటర్ ఇంకా పొలాల్లో అంతే ఉన్నాయండి. ఇక్కడ టర్నింగ్ తీసుకునేటప్పుడు నాకైతే కొన్ని చెట్లు కనిపించాయి. అవి చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. విజయవాడ సిటీకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి. దీన్ని వెంకటగిరి అని పిలుస్తారని నేనైతే అనుకుంటున్నాను. తప్పైతే క్షమించండి. ఈసారి ఇక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీసి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. లోపలికి ఫోన్ అలో ఉండదు కాబట్టి బయట నుంచి అయినా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. దూరం నుంచే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఆ తర్వాత మందన సత్యనారాయణ గారి ఆశ్రమం అయితే వచ్చిందండి. ఇది కూడా గ్రౌండ్ ఫ్లోరు పై వరకు కొంచెం మునిగిపోయింది. ఇది కూడా చాలా పాడైపోయింది. వీళ్ళకి భారీగా నష్టం జరిగిందనే చెప్పొచ్చు. వాళ్ళందరినీ పై ఫ్లోర్కి ఎక్కించి అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చారు. వాటికి ఆనుకొని ఉన్న అరటి తోటలు అయితే ఉన్నాయండి. వాటి గురించి చెప్పాలంటే అంటే చాలా బాధాకరంగా ఉంది. అంత ఘోరంగా పడిపోయినాయి ఈ వర్షానికి. అసలు ఎంతలా అంటే ఆ రైతుని చూడాలంటేనే భయంగా ఉంది. చూడండి ఎలా పడిపోయినాయో. ఎంత కష్టపడి వేసుంటారు పొలము. ఆయన ఎంత బాధపడుతున్నారో ఆ రైతు. ఆ బాధ మాటల్లో చెప్పలేనిదన్నమాట. సో చూడండి దూరంగా ఉన్నాయి కూడా అక్కడికి కూడా వెళ్ళినాయి వాటర్. అసలు అంత ఫ్లడ్ వచ్చింది. సో ఇక్కడైతే మేము కొంచెంసేపు ఆగాము. వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో ఏంటనేది కనుక్కొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయండి. ఇవి కూడా వచ్చినట్టు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూడలేదు కానీ ఇక్కడ కూడా వచ్చినాయి అనుకున్నాను. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్కి అయితే ఎక్కేసాము. ఇక్కడ టూరిస్టులు అందరూ వచ్చేసి ఆ పడవలు ఆనుకున్నాయని చెప్పేసి చూడడానికి వస్తున్నారని కర్రలు కట్టేశారు. అలాగే లాస్ట్ 2 గేట్స్కి పైన అవి విరిగిపోతే వాటిని ఐరన్తోనో ఫిక్స్ చేశారు. అటుపక్క రైల్వే గేట్ కనిపిస్తుంది కదా మీకు, రైల్వే ట్రాక్. ఆ ట్రాక్ కొంచెం మారేటట్టు నీరు వచ్చినాయండి. అసలు అంత హెవీ ఫ్లడ్ నేను చూడడం లైఫ్ టైంలో ఫస్ట్ టైము. విజయవాడ వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారో ఏమిటో నాకు తెలిసి అయితే చాలా ఆస్తి నష్టాలు జరిగి ఉంటాయి. ఇప్పుడైతే నేను కృష్ణలంకకి గోడ ఎక్కడ కట్టారు అని అడిగితే మా హస్బెండ్ చూపించారనమాట. నిజంగా అండి ఆ వాల్ లేకపోతే ఈ వాటర్ అవి అటు వెళ్ళిపోయేవి. ఉన్న కొంతమందిని కూడా అవి కొట్టేసేది వాటర్. అసలు 3 days 4 days ఎండ రాగానే ఆ వాటర్ అంతా పోయి అడుగున ఇసుక కూడా బయటికి కనిపించింది. చూడండి అసలు ఎంత వెరైటీగా ఉందో. సో మేము దీని తర్వాత అయితే విజయ్ డిజిటల్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. పార్ట్ 2 లాగా అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి చూసేయండి.